హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏదైనా సరే అనుభవిస్తే కానీ తెలియదు అంటారు పెద్దలు. నిజమేనండి, నాకు ఇన్ని రోజులకు తెలిసొచ్చింది. ఇన్ని రోజులు మా పాప ఇంట్లో ఉంది కాబట్టి ఏదో ఒక స్నాక్ పెట్టేస్తే రోజు గడిచిపోయేది. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, రోజుకు ఒక ఐటెం పంపించాలి, అవైనా మంచిగా తినేటట్టు పంపించాలి. ఇంకా లేకపోతే మనకైతే చుక్కలో చూపిస్తారు కదా వీళ్ళు. సో అందుకని కోసం నేనైతే పాప కోసం గోధుమ పిండితో స్నాక్స్ చేద్దామని రెడీ చేస్తున్నాను. మైదాతో కూడా చేయవచ్చు, కానీ అవి అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో చేద్దామని తీసుకున్నాను. ఇవి చిన్నప్పుడు చాలామంది ఎక్కువ తింటామండి. మనం డైమండ్స్ అంటాం కదా, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర ఉన్న కొంచెం గోధుమ పిండిని అయితే తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ పొడి పిండిలోనే వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మీరు వాటర్ వేసినాక ఇవి వేసినట్టయితే అవి మంచిగా కలవదన్నమాట. పొడిపిండిలోనే ఇవన్నీ వేసి మంచిగా కలిసేటట్టు కాసేపు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈక్వల్గా మొత్తము సాల్ట్ బేకింగ్ సోడా మంచిగా కలుస్తాయి అన్నమాట. ఇందులోకి మీరు బటర్ కానీ లేదంటే వేడి చేసిన నెయ్యి ఉంటే నెయ్యి కానీ, నేను నెయ్యి అయితే తీసుకువచ్చానండి. ఇంకా నెయ్యి కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఈ పిండిలో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని అది మంచిగా ఒక చోట వేయకూడదండి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మొత్తం తిప్పుతూ వేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరి అంత ఎక్కువ వేసినా కానీ నెయ్యి స్మెల్ పడితే కొందరు తినరు కదా. మా పాప అయితే గీ తింటుంది, బాగానే తింటుంది, అందుకనే కొంచెం ఎక్కువగానే వేసినమాట. మొత్తం నెయ్యి వేసినాక ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం మొత్తం పిండి కలిపేసినాక మనం చేతితో ముద్దలా చేస్తే అది కొంచెం అలా అతుక్కున్నట్టు ఉండాలి. అలాగైతే మంచిగా గుల్లగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇంకా మొత్తం నెయ్యి వేసి మొత్తం మంచిగా కలపాలి. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్నట్టయితే మనకి పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది, గుల్లగా వస్తాయి. అందుకే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు సాల్ట్ చెక్ చేసుకుని ఒకసారి సరిపోతే మీరు మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు, ఎందుకంటే రవ్వ వేసినారు కాబట్టి. ఇది కూడా వేసి మొత్తము మళ్ళీ కలిసేటట్టు కలుపుకోవాలి. మన పిండి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా అంత బాగా వస్తాయండి. మనం వాటర్ వేసి కలిపినప్పుడు పిండి సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండికి కలుపుతాం కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ వేసుకుని గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మనము ఒక పావు గంట సేపు దాన్ని పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చినట్టయితే పిండి మంచిగా దగ్గరికి అయ్యి బాగుంటుందండి. ఈ విధంగా అయిన పిండిని మనం చిన్న ఉండల కింద తీసుకుని మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మీడియం సైజులో మనం చపాతీలలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీలని చాలామంది పిజ్జా కట్టర్ యూజ్ చేసి కట్ చేస్తారు. మా ఇంట్లో అయితే అవేమీ లేవు, నైఫ్తోనే నేను చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు డైమండ్ షేప్ అయితే డైమండ్ షేప్, లేదంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా, మీకు ఇష్టం వచ్చినట్టు వాటిని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను నైఫ్తో కట్ చేసుకుని మొత్తం అన్ని చపాతీలు ఒకేసారి చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే నేను మళ్ళీ ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకున్నాను. ఆయిల్ పక్కన మరుగుతుంది. ఈలోపు ఇలా చపాతీలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పక్కన పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఆ హీట్ అయిన ఆయిల్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, పీసెస్ని వేసుకోవాలన్నమాట. దూరంగా వేసుకోండి. మనం ప్లేట్లో వేసుకునేటప్పుడు అన్నీ కలిసిపోతాయి, విడివిడిగా తీసుకు వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా వేసేసినా కానీ అవి హీట్కి ఆటోమేటిక్గా విడిపోతాయిలేండి, ప్రాబ్లం ఏముండదు. ఇవి హీట్ ఉండడం వల్ల ఎక్కువ పొంగుతాయి. మీరు సిమ్లో పెట్టి వేసినట్టయితే అవి ఏమి పొంగకుండా అప్పుడల్లాగా తప్పడగా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు హీట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కొంచెం తగ్గినాక అప్పుడు మీరు మీడియంలో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకున్నట్టయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. బొంబాయి రవ్వ వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. మా పాప స్కూల్ నుంచి వచ్చాకైతే నేను ఇచ్చాను, చాలా అంటే చాలా బాగా తిన్నది. మా బావ కూడా చాలా బాగా చేసినవన్నమాట. ఇంకా ఇందులోకి మనం కావాలంటే పంచదార పాకం కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.